గుమ్మడి గారు ఇచ్చిన సలహా మేరకు సీనియర్ దర్శి బిబి రాజేంద్ర అంటే థర్డ్ ఫేజ్లో ఈ అవార్డుని ఒక సినిమా అయినా 10 సినిమాలైనా సరే వారికంటూ ఒక ముద్ర ఈ అవార్డుకు మా కమిటీ వారు రుద్రమదేవి ఫేమ్ అని ఎందుకు అంటున్నానంటే మీకు తెలిసిందాక సినిమా చూశారు. ఒక అద్భుతమైనటువంటి భారీ చిత్రాన్ని డబ్బుకు వెనకాడకుండా ఎంత వస్తుంది ఎంత పోతుంది అనేది ఆలోచించకుండా ఒక అద్భుతమైన మెరకల్ మనకి చూపించాడు. చరిత్రను ఒక అద్భుతమైన రీతిలో అటువంటి దర్శకులు, ఒక అభిరుచి ఉన్న దర్శకులు, అలాగే ఆయనకి ఒక దర్శకత్వం అనేది ఒక ప్యాషన్ అని మన అల్లు అర్జున్ గారు కూడా ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అటువంటి ఆయన జయాపజయాలతో నిమిత్తం లేకుండా ముందుకు దూసుకు వెళ్ళే ఒక గొప్ప భావుకుడుకు ఈరోజు ఇవ్వటం మాకు ఈ 30వ అవార్డుకు ఒక అద్భుతమైన వేదికగా నేను భావిస్తూ, మీ అందరి దగ్గర ఇంకొక మనం ఏమిటంటే కేవీ రెడ్డి గారు మీద ఎందుకు మాకు అభిమానం అంటే మాకు తెలవదు, అసలు ఆయనతో నాకు పరిచయమే లేదు. ఆయన చనిపోయిన తర్వాత మేము ఎప్పుడూ హైదరాబాద్ వచ్చాము. ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఈ అవార్డు పెట్టాము. కానీ ఒక అద్భుతమైన క్రమశిక్షణ, దర్శకత్వంలో ఆయన సమయంలో ఆయన ఒక ప్యాషన్తో డైరెక్ట్ చేసేవారు సినిమాల్ని. ఒక అక్షరం కూడా స్క్రిప్ట్ రాసిన తర్వాత మార్చే పద్ధతి ఆయనలో లేదు. అటువంటి ఒక కన్విక్షన్ ఉన్నటువంటి దర్శకుడి మీద మాకు చాలా అభిమానంతో మేము ఇది పెట్టాము. మా మొదటి అవార్డులో ఎల్వి ప్రసాద్ గారు పాల్గొని మాకు ఆ అవార్డుకే ఔన్నత్యాన్ని తీసుకొచ్చారు. ఎన్టీ రామారావు గారిని పరిచయం చేసిన ఎల్వి ప్రసాద్ గారు ఈరోజు ఈ ప్రసాద్ ఫిలిం ల్యాబొరేటరీస్ అధినేత అక్కినేని రమేష్ ప్రసాద్ గారు రావటం చాలా ఆనందంగా ఉంది. ఆయనతో ఈ సభను ప్రారంభించడం, కేవీ రెడ్డి గారి మీద ఒక అద్భుతమైన పుస్తకాన్ని మా అక్కినేని శ్రీధర్ గారు కూడా అన్న పెద్దలు, వారందరూ ఆయా రంగాల్లో నిపుణులు, వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభివందనాలు తెలియజేస్తూ, పేర 30 సంవత్సరాల క్రితం యువకళావాహిని వారు సృష్టించినటువంటి చలనచిత్ర దర్శక పురస్కారాన్ని ఈ సంవత్సరానికి గాను ప్రఖ్యాత చలనచిత్ర దర్శకులు, ప్రతిభా యోగ్యత గల నేషనల్ అవార్డీ శ్రీ గుణశేఖర్ గారికి అందజేయటం ఎంతో సంతోషంగాను ఆనందంగానూ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా గతాన్ని స్మరించటం, వర్తమానాన్ని సత్కరించడం లాంటి ఒక మంచి సత్సాంప్రదాయంగా గుర్తిస్తూ భావిస్తూ ఈనాటి పురస్కార స్వీకర్త శ్రీ గుణశేఖర్ గారికి నా ఆశపూర్వక శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, ఎంత తాపత్రయపడతాడు ఒక స్క్రీన్ ప్లే అంటే అనేది ఒక్కడప్పుడు కానీ అర్జునప్పుడు కానీ, మన రుద్రమదేవి అయితే ఆయన ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో పక్కన చూసిన వాళ్ళమండి మేము. ఒక అతను సినిమా చూసి వచ్చి, చాలా గొప్పగా ఉంది గురువుగారు సినిమా చూస్తూ చివరిలో ఈ సినిమా రిలీజ్ ముందు ఇంకొక ₹1 కోటి గుణశేఖర్ గారి చేతిలో ఉంటే దీన్ని 100 కోట్లు దాటిచ్చేవాడు అనుకున్నానండి అన్నాడు. చూడండి, ఎవరో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గుణశేఖర్ ఆయన లేవనేది మాకు తెలుసు. ఆ రోజున ఎంత తాపత్రయపడ్డాడు ఆ సినిమాని, ఒక చరిత్రని, ఒక రుద్రమ్మ చరిత్రని ప్రపంచంలోకి పంపించడానికి. మరి అలా ఆ చరిత్రను పరిశోధించి మొట్టమొదట రుద్రమ్మదేవి 81 సంవత్సరాలు జీవించిందండి. ఈయన వివాహం చేయకుండా, రాజ్యం కూర్చోబెట్టకుండా సింహాసనం మీద అవేమీ చూపించకుండా ముగించాడు. అంటే నా మనసులో డెఫినెట్గా రుద్రమదేవి 2 తీయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నాకు తెలిసిపోయింది. అయితే రుద్రమదేవి 2 అని ఎందుకు అనాలి?
అని ప్రతాపరుద్రుడని మాయ చేస్తున్నాడు. ఆ మనవడి దాకా ఈవిడ బతికే ఉంది, ప్రతాపరుద్రుడి దాకా. కాబట్టి 81 సంవత్సరాల 80 ఏళ్ల వయసులో యుద్ధం చేసి గెలిచిందండి ఆవిడ రుద్రమదేవి. అంత మహత్తరమైన వనితా శిరోమణి. ఆవిడ కథని హ్యాట్స్ ఆఫ్ గుణశేఖర్ గారు మీకు. ఆవిడ కథని చరిత్రకెక్కించి పుస్తకంలో చదవటం కాకుండా కళ్ళతో చదివించారు. ఇందాక చెప్పాను సినిమా కథ చూస్తారు అని, చూసేలా చేశారు ఆవిడ కథని, చదివేలా కాకుండా. కాబట్టి ఈ సంవత్సరం కేవీ రెడ్డి గారి అవార్డుని గుణశేఖర్ గారికి ఇవ్వటం అంటే అది రుద్రమదేవి విజయం అంత ఆనందాన్ని మాకు కలిగిస్తుంది. ఎందుకంటే ఆ మనిషి ప్రతి పదాన్ని కేవీ రెడ్డి గారి గురించి ఒకటి చెప్పేవారండి. ఎవరన్నా గబికిని రైటర్ ఎవరన్నా వచ్చి సార్ దీన్ని ఇలా మారిస్తే అని అంటే నెక్స్ట్ కథకి చేద్దాము అని అనేవాడంట. చేసుకోవడానికి అర్హత ఉన్న ఒకే ఒక్క దర్శకుడు గుణశేఖర్ నాకు రోజు అనిపించింది. ఇది నేను చాలా సందర్భాల్లో చాలామంది చెప్పాను కూడా బయట. పక్కా అమ్మా ఇన్నాళ్ళకి ఒక దర్శకుడి దగ్గర పనిచేశాను, స్క్రీన్ ప్లే చేసిన దర్శకుడి దగ్గర అని అనిపించింది చూడాలని ఉంది చేసినప్పుడు. అలాంటి గుణశేఖర్కి ఈరోజు కేవీ రెడ్డి గారి అవార్డు ఇచ్చి సత్కరించి ఆయనకి ఇలాంటి రుద్రమదేవి లాంటి చిత్రాలు ఇంకా మరెన్నో తీయటానికి ఆ కేవీ రెడ్డి గారి అవార్డు ఆయన చూసినప్పుడు ఆయన గుర్తొస్తుంటుంది, ఒక ధైర్యం కూడా వస్తుంటుంది కేవీ రెడ్డి గారికి ఇంట్లో, మన గుణశేఖర్ గారికి ఇంట్లో. అటువంటి అవార్డు ఇచ్చి ఆయన ప్రతిభని గుర్తించడమే కాక ప్రోత్సహించే విధంగా చేసినటువంటి యువకళా వాహిని వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక నెక్స్ట్ వచ్చి ఈ రోజున గుణశేఖర్ ఈజ్ విన్నింగ్ ది అవార్డ్ ఆఫ్ కేవీ రెడ్డి గారి జగదేక్ అవార్డ్. గుణశేఖర్ నాకు బాగా తెలుసు, ఎన్నో సంవత్సరాలుగా మేము వి గో ఆన్ సపోర్టింగ్ ది ఇండస్ట్రీ. మా తండ్రి గారు మీ ఇందాక చెప్పినట్టు జీవితం అంతా సినిమాలోనే ఉండి సినిమాకి పరిశ్రమకి so well. I feel ashamed. I'm born in Bombay, brought up in Chennai. I'm really ashamed that I can't speak as well, but I understand it. I appreciate it. I'm very grateful. And one thing also is cinema anedi is our life. Whatever we are today, it's all because of cinema. మా ఫాదర్ జీవితం అంతా కూడా అందులోనే ఉండి దాంట్లోనే సేవ్ చేస్తూ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఆయన ఒక చిన్న విషయం చెప్పి, బికాజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయన జీవితంలో ప్రజలంతా ఆయన సినిమా చూసి దే గేవ్ అస్ వాట్ వీఆర్ టుడే. ఒకప్పుడు ఏమైనా చేయాలి ప్రజలకి మన ఇంత చెప్పారు అని చెప్పి ఎల్వి ప్రసాద్ హై ఇన్స్టిట్యూట్ అని వీ స్టార్టెడ్ ఇట్. పిక్చర్లు చూసి నాకు ఇచ్చారు, కళ్ళు లేని వాళ్ళకి ఐ మస్ట్ డూ సంథింగ్ గుడ్ అని చెప్పి ఎల్వి ప్రసాద్ హై ఇన్స్టిట్యూట్ పెట్టారు. అందులో 50% సొగసు చూడతారు మాకి. సో I will be happily working with him day and night. So, thank you, sir. You deserve many more awards like this. Thank you. ఇతని జోస్యం ఈ కుర్రవాడు చెప్పారు, అది రుద్రమదేవితో ఆయన సాధించి ఈ సభలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మరోసారి యువకళ వాహిని వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాకు నా చిన్నప్పటి నుంచి నేను 60లో సినిమాలు చూసి 65లో సినిమాలు చూసే రోజు నుంచి కేవీ రెడ్డి గారు అంటే నాకు ఎంతో ఇష్టం. ఇన్సిడెంటల్గా నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళి ఎన్టీ రామారావు గారితో స్వర్గీయ ఎన్టీఆర్తో సినిమాలు తీసే రోజుల్లో దాదాపు 5 సంవత్సరాలు ఎదురులే మనిషి యుగ పురుషుడు జరుగుతున్న టైంలో ప్రతిరోజు రామారావు గారు పొద్దున్నే లేవగానే కేవీ గారు అని తలుచుకునేవారు. అంత గొప్ప దర్శకుడు అవార్డు మరొక గొప్ప దర్శకుడికి ఇవాళ ఇవ్వటం చాలా ఆనందం.
80వ శతకంలోను 90వ శతకంలోను సినిమాలు తీసినప్పుడు ఆ రోజుల్లో మాకు ఈ దర్శకుల విలువ తెలియలేదు. ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే అయ్యో దాసనారాయణరావుకి, రాఘవేంద్రరావుకి, విశ్వనాథ్ గారికి మనం గుళ్ళు కట్టలేకపోయామా అనిపిస్తుంది. కమర్షియల్గా అందరూ పరిగెత్తే రోజుల్లో దర్శకుడిగా తనకున్న ఫ్యాషన్తో తనే, ఇంకెవరు ప్రొడ్యూసర్లు అయితే కోఆపరేషన్ దొరకదేమో అని అనుకుంటాను. గుణ ఎంతో జీవితాన్ని రిస్క్ చేసి ఈ సినిమా తీయటం, ఆయనకి సినిమా పట్ల ఎంత ఫ్యాషన్ ఉందో, అందుకే ఈరోజు ఆయన దాసరి గారి పక్కన కూర్చొనే అర్హత సాధించాడని అనుకుంటున్నాను. జగదేకుడు అతులోక సుందరి తర్వాత, అంతటి గొప్ప సినిమా తర్వాత చిరంజీవి గారితో సినిమా మొదలు పెడితే ఒక 2 ప్రయత్నాలు విఫలమయ్యి 3వ ప్రయత్నంలో గుణశేఖర్ గారి దగ్గర మంచి కథ ఉందంటే మొదలు పెట్టడం జరిగింది. 2 సార్లు ఆగిన సినిమా 3వసారి అవుతుందా, అయినా ఆడదన్నారు. గుణ ఈ షోడ్ హిస్ కెపాసిటీ. జగదేకుడు అతులోక సుందరికి ఏ మాత్రం తగ్గకుండా మా నెక్స్ట్ ప్రయత్నం చూడాలని ఉంది. ఆ లెవెల్లో తీశాడు ఆయన. పాతాళ భైరవి సినిమా, జగదేక మాయా బజార్ అసలు ఇప్పటికీ కూడా ప్రేక్షకులుగా చూస్తున్నప్పుడు గ్రాఫిక్స్ లేని ఆ రోజుల్లో ఇంత మహత్తరంగా అసలు ఇప్పటికీ కూడా గుర్తుండేటట్టు ఆ సినిమాలను ఎట్లా తీర్చిదిద్దారు కేవి రెడ్డి గారు అనేటువంటి క్వశ్చన్. ముఖ్య అతిథి డాక్టర్ దాసనారాయణ, దర్శకులకే దర్శకులు, అటువంటి దిగ్దర్శకులు డాక్టర్ దాసనారాయణ చేతుల మీదుగా డాక్టర్ గుణశేఖర్ గారిని శాలువతో సత్కరిస్తున్నారు. పుష్పమాలతో కొండలరావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. అశ్విని దత్ గారు కిరీటంతో అశ్విని దత్ గారు దర్శకులు, మా ముఖ్య అతిథి పరుచూరి గోపాలకృష్ణ గారు సైటేషన్ అందిస్తారు. చదివిన తర్వాత ఉండండి. చేతుల మీదుగా ముఖ్య అతిథి గారికి వీణ అందిస్తారు. ముఖ్య అతిథి గారు వీణతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. సంగీతం కాబట్టి చలనచిత్ర దర్శక పురస్కార ప్రదానోత్సవం సందర్భంగా నవీన గుణ సనాతన దర్శకమణి శ్రీ గుణశేఖర్ గారికి సమర్పించు అనేక చారిత్రకాది చిత్రాలను అంతర్జాతీయ కె గుణశేఖర్ గారు ప్రముఖ రచయిత కాశీ విశ్వనాథ్ గారి శిష్యరికంలో అక్షర శిల్పిగా సినీ జీవన సహాయ దర్శకునిగా రాణించి తొలి చిత్రం లాఠీతోనే బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా నంది పురస్కారాన్ని అందుకున్న ప్రతిభావంతులు. సొగసు చూడి అపురూప దృశ్య చూడాలని ఉంది చిత్రంలో అప్పటి వరకు వస్తున్న సంప్రదాయానికి భిన్నంగా మెగాస్టార్ చిరంజీవి గారిపై మనోహరం చిత్రం 4 నందుల్ని ఇస్తే ప్రిన్స్ మహేష్ బాబు గారితో తీసిన ఒక్కడు చిత్రం శిల్పిగా శాశ్వత స్థానాన్ని పొందిన మిమ్మల్ని కాకతీయ ప్రభు నేను డాక్టర్ అపాయింట్మెంట్ వల్ల కొంచెం ఆలస్యంగా వచ్చాను. ఆలస్యాన్ని క్షమించమని సభాముఖంగా కోరుకుంటున్నాను. యువకళావాహిని జంట నగరాల్లో ఉన్న సాంస్కృతిక సంస్థల్లో చిరకాలంగా మంచి కార్యక్రమాలు చేస్తున్న అత్యున్నత సంస్థల్లో ఒక సంస్థ యువకళావాహిని. 40 సంవత్సరాలు పూర్తయింది యువకళావాహినికి. నాకు యువకళావాహినికి 30 సంవత్సరాలు పూర్తయ్యాయి.
ఈ సంస్థ ఏ కార్యక్రమం చేసినా చాలా నిరాడంబరంగా నిజాయితీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చింది. అందుకే ఈ సంస్థ అంటే నాకు గౌరవం. గత 30 ఏళ్ళుగా కేవీ రెడ్డి గారి పేరు మీద, ఒక దర్శకుడి పేరు మీద అవార్డుని ఇవ్వడం ఈ సంస్థ ప్రారంభించింది. మొదటి రోజుల్లో కేవీ రెడ్డి గారి అవార్డు గ్రహించడానికి దర్శకులు దొరికారు, కానీ రాను రాను కష్టమైపోయారు. నేను ఒక దశలో చెప్పాను, కేవీ రెడ్డి గారి అవార్డులు, బిఎన్ రెడ్డి గారి అవార్డులు, ఇలాంటివి అవార్డులు ఆపేసేయండి. ఎందుకంటే ఆ తీసుకునే వాళ్ళకు కూడా అర్హత కావాలి. అన్ని సినిమాలు కాకపోయినా కనీసం ఒక్క సినిమా అయినా గొప్ప సినిమా తీశాడు అనే అర్హత సంపాదించిన వాళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదు. కానీ డైరెక్టర్ని అనిపించుకోవడమే తప్పితే గొప్ప సినిమా తీసిన దర్శకుడిని అనిపించుకునే వాళ్ళు చాలా తక్కువైపోతున్న రోజుల్లో మీరు ఆ అవార్డుని పెడితే వారికి కొంచెం అవమానమేమో అనే భావనని నేను చాలాసార్లు నాగేశ్వరరావుకి ఎక్స్పెక్ట్ చేశాను. దాన్ని చాలా జాగ్రత్తగా ఫాలో అవుతూ వచ్చారు. ఇవాళ కేవలం నేను రావడానికి కారణం కేవలం గుణశేఖర్. ఎందుకంటే కేవీ రెడ్డి గారి అవార్డు గుణశేఖర్కి ఇవ్వడం అనేది చాలా చాలా గొప్ప నిర్ణయం. కేవలం నిన్న రుద్రమదేవి తీశాడని మాత్రమే కాదు, అతను ఒక గొప్ప క్రియేటర్ ఉన్నాడు, దర్శకుడిగా ఒక శాసనకర్త. అతని సినిమా సొగసు చూడతరమా చూసి నిజంగా సిగ్గుపడ్డ క్షణాలున్నాయి నాకు. ఎంత గొప్పగా తీసాడు ఈ సినిమాని. ఎవరో చెప్పారు ఇందాక మాట్లాడుతూ, ఆ సినిమా చూసిన తర్వాత చాలా గొప్ప దర్శకుడు అవుతాడు అన్నారని. అది వాస్తవం. అలాగే లాఠీ అతను షూటింగ్ చేస్తుంటే సారథి స్టూడియోలో కింద నేను షూటింగ్ చేస్తున్నాను. ఒక షాట్ కోసం అతను లైటింగ్ స్టార్ట్ చేసి, మేము బ్రేక్ చేసి భోజనాలు చేస్తున్నాం, ఇంకా లైటింగ్ జరుగుతూ ఉంది. ఏంటంటే ఒక షాట్ అది నేను చూసా. అంటే అన్కాంప్రమైజ్డ్ డైరెక్టర్ ఎవరైనా ఉంటే అది గుణశేఖర్. అప్పట్లో నేను అంత టైం తీసుకోను, కానీ తను ఏదో అనుకున్నాడు మనసులో. అనుకున్నది రాబట్టుకోవడానికి అతను చేసిన తాపత్రయం అది. అది ఇప్పుడు కాదు, ప్రతి ఎర్లీ డేస్. అసలు ఇవాళ చెక్కడం కాదు, ఎప్పుడో చెక్కి కూడా అతను చెక్కడమే పని అతనికి. షార్ట్ని తీర్చి దిద్దడం, చెక్కడమే అతని పని. అలాగే చేశాడు. అతను ఏ సినిమా చేసినా, ఇప్పుడు ఏదన్నా చార్మినార్ దగ్గర ఒక సెట్ ఒకటి వేసాడు, చార్మినార్ మీద ఒక్కడికి. అదేం సెట్? అది మొత్తం సెట్ని తీసుకొచ్చి అక్కడ వేసాడు సెట్. అసలు సెట్ వేయాలి అంటే ఆర్ట్ డైరెక్టర్లు, ఆ మేస్త్రులు, కార్పెంటర్స్ గుణశేఖర్ సినిమాటి ఎంత ఆనందపడిపోతారో చెప్పలేం. ఎందుకంటే నెలల తరబడి పని ఉంటుంది. అసలు సెట్స్ వేయడంలో, బట్ కేవలం సెట్ వేయడమే కదా, సెట్ను వాడుకోవడం చాలా గొప్పగా తెలుసు అతనికి. అది చాలా గొప్ప విషయం. సెట్లు వేయడం కాదు, వేసిన సెట్ను వాడుకోవడం అది తెలియాలి. అట్లా డిఫరెంట్గా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దోరలో వచ్చారు డైరెక్టర్స్. అందులో గుణశేఖర్ది ఒక దారి. ఆ దారిలో అతను సక్సెస్ అవుతూ వచ్చాడు. ఆ సక్సెస్లు చాలా మంచి సక్సెస్లు తీశాడు. కొన్ని గొప్ప ప్రయోగాలు చేశాడు. బాలరామాయణ ప్రయోగం మామూలు ప్రయోగం కాదు. ఆ పిల్లలతో ఆ సెట్లు మినియేచర్ సెట్ వేసుకుని, అందులోనూ నిర్మాత ఎవరో ఎంఎస్ రెడ్డి గారు. ఎంఎస్ రెడ్డి గారి దగ్గర పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ముందు ఆయన అనుభవించేస్తాడు, అనుభవించింది మళ్ళీ అనుభవించమంటాడు ఆయన. నిజంగా చాలా గొప్ప నిర్మాత ఆయన. సో ఆయనలోకి వెళ్ళి మన సినిమా తీయాలి, అట్ ది సేమ్ టైం మన సినిమా పాడైపోకూడదు. అలా ఆ రామాయణ చూస్తే ఇప్పటికి కూడా ఆ సినిమాకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పట్లో 30 లక్షల రూపాయలు దానికి ప్రత్యేక బహుమతి ఇచ్చింది.
ఇలా అతని లెక్కలు చూసుకుంటుంటే చాలా అద్భుతమైన సినిమాలు, మామూలు సినిమాలు కదా. ఇందాక చెప్పాడు మన అశ్విని దత్, చూడాలని ఉంది. అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ అది, అసలు టైటిలే ట్రెండ్ సెట్టర్, సినిమా ట్రెండ్ సెట్టర్. అలా ఒక్కొక్క సినిమా తీసుకుంటూ పెడుతుంటే ఒక్కడు ఒక స్టామినా ఆఫ్ ఒక హీరోని చూపించింది ఆ సినిమా. ఇలా అతని ప్రయాణంలో, సుదీర్ఘ ప్రయాణంలో చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశాడు. టెక్నీషియన్ సినిమా అని స్టాంప్ వేసుకున్నాడు. అలాంటి వ్యక్తి, అతని జీవితం అంతా ఒక ఎత్తు, రుద్రమదేవి ఒక్కటి ఒక్క ఎత్తు. ఎందుకు చెప్తున్నానంటే, గోన గన్నారెడ్డి సినిమా స్క్రిప్ట్ పూర్తిగా తయారు చేసుకున్నాం మేము. తాండ్ర పాపారాయుడు తరువాత మన విజయమాధవి వడ్డీ రమేష్కి చేయాల్సిన సినిమా అది. కృష్ణరాజు గోన గన్నారెడ్డిగా, జయప్రద రుద్రందేవిగా డిసైడ్ చేసి స్క్రిప్టు, స్కెచెస్ మొత్తం అన్నీ తయారు చేసిన సినిమా. అసలు ఒక్కసారి భయం వేసింది. పూర్తిగా అవుట్డోర్కి వెళ్ళి చేయాలి, ఎక్కడో సెట్లు వేయాలి. అప్పుడున్న పరిస్థితులు చూస్తే హిస్టారికల్ సినిమాలు ఒక్కసారి చూస్తే ఆడడం చాలా భయంకరంగా తయారైనాయి. విశ్వనాథ నాయకుడు తీసాం పెద్ద క్యాస్టింగ్తో, శివాజీ గణేష్ గారు, కృష్ణరాజు, జయప్రద, జయసుధ, ఇలా ఒక పెద్ద క్యాస్టింగ్తో. సో ఈ చారిత్రాత్మక చిత్రాలకు ఆదరణ చాలా తక్కువ. తెలుగులో చూడండి, పెద్ద హిట్స్ ఉండవు మనకి, రీజనబుల్లీ గుడ్ హిట్స్ ఉంటాయి చారిత్రాత్మక కథలు. కాబట్టి అలాంటి చారిత్రాత్మక కథ మన బడ్జెట్ వేసుకుంటే ఎంతో ఆ రోజుల్లోనే మాకు భయం అనిపించింది. బడ్జెట్ డ్రాప్ అయ్యాం. ఆ సినిమాని ధైర్యంగా, వెనక స్తోమతున్న నిర్మాత అనేవాడు ఎవడో లేకుండా, కేవలం తన స్వార్జితం, తను సంపాదించుకున్నది, తన టేస్ట్ కోసం ఆ సినిమాని తన గుండెల్లో దాచుకున్న ఆ కథని సినిమా రూపంలో తెరకెక్కించడానికి అతను పడ్డ బాధ, 2.5 years అతను అనుభవించిన నరకం, అతనికి ఎలాంటి అవార్డు ఇచ్చినా తక్కువే. ఈ రోజుకి కూడా ఆ సినిమా సక్సెస్ అయ్యి ఇంకా ఫ్రూట్స్ అతను అనుభవించలేకపోతున్నాడు. అంటే ఒక కష్టమే, మనిషి కష్టం, ఒక కుటుంబం కష్టం, దాని వెనక సాంకేతిక నిపుణుల కష్టం ఎంత ఉందో. అలాంటి సినిమాని తీసిన వ్యక్తి ఇవాళ కేవీ రెడ్డి గారి అవార్డు ఆయనకి ఇవ్వడం అంటే నిజంగా నాగేశ్వరరావు, కొండలరావు గారు, హెడ్స్ ఆఫ్ మీ డెసిషన్. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. మనస్ఫూర్తిగా నేను మీకు అభినందనలు తెలియజేయడమే కాదు, కేవలం గుణశేఖర్ మీద ఉన్న అభిమానంతో ఇంతమంది వచ్చారు. మీకు అందరూ తెలుసు, కేవలం గుణశేఖర్ అంటే కేవలం ఆయన పట్ల ఉన్న గౌరవంతో వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఆ గుణశేఖరు మళ్ళీ ఒక గొప్ప చిత్రానికి శ్రీకారం చుట్టాలని, దానికి ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ యువకళా వాహిని మరొకసారి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, మీకు కొండలరావు గారి అండ ఉన్నంతకాలం, ఎందుకంటే ఆయనే యువకళా వాహిని, ఆయన అయ్యయ్యో ఆయనే నిజంగా చాలా నిస్వార్థంగా, కేవలం హీ హెస్ గాట్ వెరీ లిమిటెడ్ సోర్సెస్ అండి. ఏదో బాగా ఆస్తులు పాస్తులు, డబ్బులు గిబ్బులు, ఆ కోట్లు ఉన్న మనిషి మాత్రం కాదండి. చాలా లిమిటెడ్, కంటెంటెడ్ మనిషి. కానీ ఆయన కేవలం దీని మీద ఒక ఇంట్రెస్ట్, దీని మీద. అందుకే 10 మందికి ఆయన చేయలేడు, ఎవరికి కావాలో వాళ్ళకి మాత్రమే చేయగలడు. అలాంటి వ్యక్తి ఈ అలాంటి మనిషి లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు జరగవు. మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తూ, యువకళ నాగేశ్వరరావుని వాళ్ళ టీంని అందరినీ హృదయపూర్తిగా నేను అభినందిస్తూ, మా సోదరుడు గోపాలకృష్ణ, దివాకర్ బాబు, హరినాథ్, ఇక ఇటు వస్తే మొత్తం ఒక్కొక్కరిని మనసారా నేను అభినందిస్తూ, మళ్ళీ గుణశేఖర్ హీ హెస్ టు ప్రూవ్ చేశాడు కాబట్టి కొత్తదాన్ని శ్రీకారం చుట్టాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ గారిని, శ్రీ మాడభూషి దివాకర్ బాబు గారు నిన్నటానికి మాకెప్పుడు కొండంత అందించే కొండలరావు గారిని ముఖ్య అతిథులు గారి చతుర్భుజం మ్యూజిక్ అకాడమీ స్థాపించి మాకు ఈ కార్యక్రమానికి చేదోడు వాదోడుగా ఉన్న అనంతకృష్ణ అయ్యం గారిని కూడా సత్కరించవలసింది. ముందుగా వేదికను అలంకరించిన రచయితలు, అంటే కేవీ రెడ్డి గారి గురించి ముందు ఇలా స్మరించుకుంటున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన గురించి నిజంగా తెలిసింది చాలా తక్కువ. నాకు ఆయన సినిమాల ద్వారానే ఎంతో కొంత తెలుసుకున్నాను. ముఖ్యంగా ఈరోజు తోటి రచయితలందరూ కూడా కేవీ రెడ్డి గారి గురించి చెప్తుంటే నాకు ఎంతైనా వినాలనిపిస్తుంది. ముందుగా అసలు ఈ అవార్డు తీసుకోవడం ఆనందం కంటే కూడా వారి గురించి విని చాలా ఆనందించాను. ఆయన చేసిన గొప్ప సినిమాల గురించి, ఆయన ప్రతిభ గురించి మాట్లాడడం నిజంగా చాలా గొప్ప అదృష్టం. అందరిలాగే నేను కూడా మాయాబజార్కి, పాతాళ భైరవికి అభిమానిని. అంతేకాదు అలాంటి సినిమాలు తీసిన ఆయన దొంగరాముడు లాంటి ఒక సోషల్ సినిమాని కూడా చాలా అద్భుతంగా తీశారు. సో ఆయన ప్రభావం మా మీద, మా దర్శకుల మీద ఎంతో కొంత ఉంటూనే ఉంటుంది. ఈ రోజున ఇందాక తోటప్రసాద్ గారు చెప్పినట్టు దర్శకులు నిర్మాతలుగా మారితే ఏదో హీరోల్ని బేస్ చేసుకొని సినిమాలు తీయాలనుకోరు. వాళ్ళలో ఉన్న ఏదో చెప్పాలనుకున్న తపనతో తీస్తారని, దానికి ఉదాహరణగా కేవీ రెడ్డి గారు తీసిన, వారే నిర్మించిన భక్తపోతన, యోగి వేమన్ గురించి చెప్పారు. అలాగే దాసరి నారాయణరావు గురించి చెప్తూ, నారాయణరావు గారు కూడా ఆ రోజుల్లో శివరంజని హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాస్కోప్లో తీశారు. అలాగే ఆయన తీసిన మేఘ సందేశం కానీ, ఆయన తారక ప్రభు బ్యానర్ మీద చాలా గొప్ప సినిమాలు తీశారు. ఆయన ఎప్పుడు హీరోలతో, తను హీరో కాల్ షీట్లు ఎవరిని అడిగినా సరే మొత్తం మల్టీ స్టార్ తెలుగు ఇండస్ట్రీ మొత్తాన్ని కలిపి ఆయన బ్యానర్లో ఒక సినిమా తీయొచ్చు. అయినప్పటికీ కూడా ఆయన తన టేస్ట్కి, తనలో ఉన్న ఒక దర్శకుడిని తృప్తిపరచుకోవడానికి ఆయన నిర్మించిన సినిమాలు నిజంగా మనకి చాలా ఉదాహరణ. నాబోటి వాళ్ళకి అది చాలా గొప్ప స్ఫూర్తి. ఈ రోజున అలాంటి దాసరి నారాయణరావు గారి చేతుల మీదుగా కేవీ రెడ్డి గారి అవార్డు అందుకోవటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దత్తు గారు అన్నట్టు నేను ఆయన పక్కన ఆశీన్ కావడమే నా గొప్ప అదృష్టం. ఎందుకంటే ఆయన సినిమాలు చూస్తూ పెరిగి దాసరి నారాయణరావు గారి పేరు ఆయన ఫోటో పోస్టర్ మీద ఉండడం ఒక దర్శకులకే ఒక గుర్తింపు తెచ్చిన ఆయన. నిజం చెప్పాలంటే ఆ రోజున నేను వైజాగ్లో చదువుకుంటూ కూడా దాసరి నారాయణరావు గారి సినిమాలు చాలా ఎక్కువ చూసేవాడిని. అంటే ఆయన రకరకాల సినిమాలు తీసేవారు. ఇటు సర్దార్ పాపారాయుడు ఏంటి, బొబ్బిలి పులి ఏంటి, నీడ ఏంటి, స్వప్న ఏంటి, అసలు ఆయనలో రకరకాలు ఆయన టచ్ చేసిన కథలన్నీ ఇప్పుడు చాలామంది నవతరం దర్శకులు టచ్ చేస్తున్నారు. ఆయన టచ్ చేయని కథ అంటూ లేదు. అలాంటి దాసరి నారాయణరావు గారు ఇప్పుడు కేవీ రెడ్డి గారి పేరు మీద అవార్డుకి ఎంత ఇది ఉన్నప్పుడు దాసరి నారాయణరావు గారి పేరు మీద కూడా గొప్ప అవార్డు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ అవార్డు కోసం కూడా నేను ప్రయత్నిస్తాను. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమానికి రచయితలందరూ రావటం, ఎంవిఎస్ హరినాథరావు గారు కానీ, దివాకర్ బాబు గారు, పరుచూరి బ్రదర్స్, తోటప్రసాద్, వీళ్ళందరూ రావటం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మణిశర్మ గారు జనరల్గా ఆయన మాట్లాడేటప్పుడు మనం ఎక్కడ చూడం. ఆయన మైక్ పట్టుకొని నా గురించి చెప్పే అనిపించింది 2 ముక్కలు ఆయనకి. ఆయన ఏదో చెప్పేశాడు అలాగా. ఆయన గురించి చెప్పాలన్నా, నా గురించి ఆయన చెప్పాలన్నా మా ఇద్దరికి అసలు సరిపోవు మాటలు. అంటే ఈరోజు నేను ఈ అవార్డు అందుకుని ఈ స్థాయిలో ఉన్నానంటే దాంట్లో మణిశర్మ గారి పాత్ర ఎంతో ఉంది. అలాగే నేను ఒక దివాకర్ బాబు గారు చాలామంది చెప్పారు స్క్రీన్ ప్లే గురించి నన్ను పొగుడుతూ. నేను ఈరోజు నిజంగా నేర్చుకున్నానంటే అది వీళ్ళందరి సహకారం వల్లే. నా తోటి రచయితల దగ్గర నేను ఎంతో నేర్చుకున్నాను.
అలాగే డివి నసరాజు గారి దగ్గర పనిచేశాను గర్వంగా చెప్తున్నాను. డివి నసరాజు గారు కేవీ రెడ్డి గారు గురించి చెప్తూ ఉండేవారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమా ఒకటి కారుదిద్దిన కాపురం. ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. దాదాపు ఆ సినిమా ప్రారంభం ముందు నుంచి ఆయనతో పాటు ఆయన రచనల గురించి వాటి గురించి నసరాజు గారితో చాలా ఇది అనుబంధం కొనసాగింది నాకు. డివి నసరాజు గారిని పరిచయం చేశారు పరిశ్రమకి. అలాంటి డివి నసరాజు గారి దగ్గర పనిచేసినందుకు కూడా, అలాగే నా గురువులు క్రాంతి కుమార్ గారు, కాశీ విశ్వనాథ్ గారు, రామ్ గోపాల్ వర్మ గారు, వీళ్ళందరూ కూడా ఈ రోజున నేను ఎంతో కొంత నేర్చుకొని ఇంకా ఏదో నిజం చెప్పాలంటే నేను అనుకున్న సినిమాని ఇంకా తీయాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. కొంతలో కొంత తీసానంటే వీళ్ళందరి దగ్గర నుంచి నేర్చుకున్నదే. మున్ముందు ఇంకా మంచి సినిమాలు తీయాలని ప్రేక్షకులు నన్ను ఇలాగే ఆదరిస్తుంటే ఇంకా ముందుకెళ్తానని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. సార్, మీ ఫోన్ నా ఫోన్ ఒకటే సార్. ఇది యాపిల్ 56,000. ఇది ఆరెంజ్ సార్, 5,000 మాత్రమే.